ఇప్పుడు మీరు చూసే ఈ నెక్‌లైన్‌ని ఫ్రాక్‌కి స్టిచ్ చేసుకోవచ్చు, చుడీదార్ నెక్‌లైన్‌కి స్టిచ్ చేసుకోవచ్చు, లేదా బ్లౌజ్‌కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి పర్ల్స్ అండ్ ట్యూబ్ బీడ్స్ అనమాట. నేను ఆల్రెడీ కొంచెం స్టిచ్ చేశాను. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను నేర్పిస్తా. దీనికి మనం డైమండ్ షేప్ బాక్స్ స్టిచ్ చేసుకోవాలి. దానిలో పర్ల్ యాడ్ చేసుకోవాలనమాట. ఓకేనా? ఇప్పుడు నేను స్టిచ్ చేయడం నేర్పిస్తా. ఫస్ట్ అయితే క్లాత్‌లోంచి సూదిని బయటికి తీసి ఒక ట్యూబ్ బీడ్‌ని ఎక్కించుకొని మీ లెఫ్ట్‌లో స్టిచ్ చేసుకోండి. లెఫ్ట్ వైపు క్రాస్‌గా పెట్టి కిందకి దించండి. ఓకేనా? క్రాస్‌గా పెట్టాలి. క్రాస్‌గా పెట్టి ట్యూబ్ బీడ్‌ని కిందకి దించండి. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఒక సూదిని తీసుకొని నేను రైట్ సైడ్ కూడా ఒక ట్యూబ్ బీడ్ వేశాను. దాన్ని కూడా క్రాస్‌గా పెట్టి నేను కిందకి దించుతున్నా. ఓకేనా? స్ట్రెయిట్‌గా కాదు, క్రాస్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్‌లో ఒక పర్ల్ నేను స్టిచ్ చేస్తున్నా. పర్ల్‌ని తీసుకున్నాను సూదికి. ఇప్పుడు సూదిని కిందకి దించేస్తున్నా. ఓకేనా? అది మధ్యలో కూర్చునుంది కదా! ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైతే ఫస్ట్ మనం ఎండ్ చేసుకున్న ట్యూబ్ బీడ్ ఉందో అక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు అగైన్ రైట్ సైడ్ నుంచి ఒక ట్యూబ్ బీడ్ తీసుకొని క్లోజింగ్ ఇస్తున్నాను లెఫ్ట్ సైడ్ వచ్చిన ట్యూబ్ బీడ్‌కి. ఫైనల్ లుక్ చూసేసేయండి.